అండ్ ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఇలా జరుగుతున్నాయి కదా! యెస్ అమ్మా. అండ్ మీరు గూడా మీకు పాస్ట్ ఉంది. అండ్ హ్మ్. అందరికి తెలిసిందే అది. హ్మ్. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే ఒక కామెంట్ తీసుకున్నాను నేను. మీరు చెప్పిన కమెంట్. దానికి. ఆ! హ్మ్. ఆ! హ్మ్. ఇప్పుడు నువ్వు ముస్లిం గాబట్టి హిందూ అమ్మాయిని లవ్ జేసినావు వద్దన్నారు. హ్మ్. యాక్సెప్ట్ చేయలేదనేసి హ్మ్. వాళ్ళ ఇంటెన్షన్. హ్మ్. అండ్ వాళ్ళంటున్నారు మేము ముస్లిం అమ్మాయిని లవ్ జేస్తే, హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని లవ్ జేస్తే మీరు యాక్సెప్ట్ జేస్తారా? హ్మ్. అని క్వెషన్ చేసిండు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి మీరేం జెప్దాం అనుకుంటున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? గుడ్ క్వెషన్ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం జనాలకు చెప్పాలంట అంటే, ఎవరి కులం ఆళ్ళకి పెద్ద బోయ్. ఎవ్వరి కులం ఆళ్ళకి పెద్ద. నేనొక ముస్లిం కమ్యూనిటీ అబ్బాయిని. ఓకే. ఈ జమానాలో ఈ కులం పిచ్చిలు చచ్చిపోయే వరకు పోవు. అవును. మీకు గనక లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటే, అబ్బాయిలని చెప్తున్నా స్పెషల్‌గా. మీకు గనక లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటే ఉద్దేశం మీ గుద్దల దమ్ముండాలి ఫస్ట్. గుద్దల దమ్ అంటే తిట్టిండు లోబో అనుకోవచ్చు. గుద్దల దమ్ దేనికంటారంటే ఫైనాన్షియల్‌గా పైసలుండాలి ఈడ. ఆ పైసలుంటేనే రేయ్! నేను నీ కూతుర్ని ఇష్టపడతా, పెళ్లి చేసుకోగలుగుతా, కాపురం ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్ ఇన్ ఫైనాన్షియల్ వేర్ నా దగ్గర అంత గుద్దలదం, అంత పైసా ఉన్నది అని చెప్పే వాల్యూమ్ కూడా ఉండాలి. ఆ వాల్యూమ్ లేకపోతే కుక్క బతుకు. సో, ఇయాల రేపు 90% లవ్ మ్యారేజ్‌లు సక్సెస్ ఎందుకు లేరంటే, పెళ్లి అయిన 2, 3 మంత్స్‌ల అండర్‌స్టాండింగ్ లేక, పైసల వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయ్యి, కులం పిచ్చి వల్ల పెళ్ళిళ్ళు దూరం అయిపోతున్నాయి. సో, ఐ టెల్ వన్ థింగ్, లవ్ ఈజ్ అ గుడ్ వర్డ్. ఐ రెస్పెక్ట్ ద వర్డ్ లవ్. ఇప్పుడు ఈ కులం పిచ్చిలు జనాలకుంటే నాకైతే లేదు భయ్. నాకు ఇష్టపడిన వాళ్ళకి తెలుసు లోబోకి కులం పిచ్చి లేదు. ఇప్పుడు నిజంగానే లేదా నాకు మీకు? లేదు. నాకు లేదు. నాకు ఇష్టపడిన వాళ్ళకి తెలుసు. నాతో డైలీ కలిసిన వాళ్ళకి తెలుసు. మా ఓనర్ అమ్మకు తెలుసు. నాకు డైలీ ఎవరు నాకు కలిసారు చూడు పొద్దున్న లేసి సాయంత్రం కలవని. వాళ్ళకి తెలుసు లోబోకి కులం పిచ్చి లేదు అని. ఇప్పుడు బయటోళ్ళకు ఉంటే నా తప్పు కాదు. ఇప్పుడు నీకు కులం పిచ్చి ఉంటే నా తప్పు కాదు. నేను నిన్ను పొడవలేను. ఏయ్ కులం పిచ్చి తెచ్చుకోకని. ఐ కాంట్ ఫోర్స్ అవును. యూ. ఓకే. సో నాకైతే లేదు. నాకు తెలుసు. దేవునికి తెలుసు. థ్యాంక్ యూ.